హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. చాలా మంది బిజీ లైఫ్స్లో హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారండి. కానీ కొంచెం టైం తీసుకుని చక్కగా ఇంట్లో సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని చేసుకుంటే లైఫ్ ఎంత హాయిగా ఉంటుంది కదా. అలాంటి మంచి రెసిపీస్ని మన హెల్దీ అండ్ టేస్టీలో రోజు చూస్తున్నారు కదా. అలాగే ఈరోజు కూడా మేమిద్దరం రెడీగా ఉన్నాము 2 డిఫరెంట్ న్యూ రెసిపీస్ని చూపించడానికి. సో గౌరీ, ఫస్ట్ రెసిపీ ఏమైనా ఆలోచించావా? ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఏంటంటే విల్ డూ సంథింగ్ విత్ బ్రౌన్ రైస్. వావ్, యా. మనం బ్రౌన్ రైస్ అంటే మనం ఇప్పుడు కినువా వాడాము అండ్ డిఫరెంట్ సీరియల్స్ కూడా వాడాము, జవార్ అని, రాగి. అవును. బట్ బ్రౌన్ రైస్ ఇప్పటి వరకు మనం తెలియదు కాబట్టి వి విల్ డూ చికెన్ టెరియాకి అండ్ బ్రౌన్ రైస్. ఓ, చికెన్ టెరియాకి అండ్ బ్రౌన్ రైస్ కాంబినేషన్ మిక్స్. ఇట్స్ సంథింగ్ లైక్ ఫ్రైడ్ రైస్ లాగానే, హెల్దీ ఫ్రైడ్ రైస్. అండ్ అసలు ఈ బ్రౌన్ రైస్ ఈ టెరియాకి ఆ ఫ్లేవర్స్ కి ఎలా మిక్స్ అవుతుంది అన్నది మాత్రం చూడాలి కదా. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ గెట్ ద ఇంగ్రీడియంట్స్. ఇవాళ మన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. బ్రౌన్ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి రెడీగా ఉంది. ఇది మన బ్రౌన్ రైస్. ఓకే, సో అందరికి తెలిసిందే ఇది టోటల్ పాలిష్డ్ కాదు. అవును, కాబట్టి దీంట్లో మనకి ఫైబర్ అంటే బ్రాన్ ఉంటుంది. బ్రాన్ లో ఉన్న న్యూట్రియన్స్ మనకి బాగా వస్తాయి. లైక్ ఫర్ సపోజ్ ఫైబర్ అనుకోవచ్చు, లేదా లాట్ ఆఫ్ బి వైటమిన్స్ అనేది మనకి దీంట్లో ఉంటాయి. సో ఈ రైస్ మనం బ్రాన్ తో పాటు తీసుకుంటే బి వైటమిన్స్ చాలా రిచ్ అన్నమాట, అండ్ ఫైబర్ as well. అది కాకుండా మనకి ఇప్పుడు మురుమురే ఉంటాయి కదా, అది కూడా రిచ్ అండ్ బి వైటమిన్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్. మురుమురాలా? ఎంత మంచి మాట చెప్పావు తెలుసా. చాలా ఇష్టం, మై ఫేవరెట్. ఓకే, సో వీ హ్యావ్ చికెన్, వీ హ్యావ్ వెజిటబుల్స్ ఉన్నాయి, మిక్స్డ్ వెజిటబుల్స్, సాస్ ఉంది, కొంచెం గరం మసాలా ఉంది, మన బ్రాత్, ఇవన్నీ. ఓకే ఓకే, సో మనం ఇప్పుడు చేయాల్సింది విల్ హిట్ ద పాన్. ఓకే, టెరియాకి ఇస్ అన్ ఇటాలియన్ సాస్ కదా. మనకి యాక్చువల్లీ రెస్టారెంట్స్ లో అలాగా ఎక్కువ వాడుతూ ఉంటారు మనకి, బట్ చాలా మందికి తెలీదు ఎక్కువ. సో చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి బయట కూడా టెరియాకి సాస్ దొరుకుతుంది. సో దట్ మనం తెచ్చేసుకుని యూస్ చేసుకుంటే ఇట్లా ఒక్కసారి ఇప్పుడు ఈ రెసిపీ ట్రై చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఆ సాస్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది, మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు కూడా మీకు అర్థమైపోతుంది. సో బ్రౌన్ రైస్ జనరల్ గా చాలా మంది అంటారు టేస్ట్ మారుతుంది, అలా తినలేము మేము అన్న వాళ్ళు డెఫినెట్ గా ఇలా తీసుకోవచ్చు. అందుకనే ఎక్కువ ఫ్లేవర్స్ ఏం లేవు, ఓన్లీ విత్ వన్ సాస్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకుని దీన్ని మనం కొంచెం అంటే టేస్టీగా చేసుకోవచ్చు. రైట్. సో బ్రౌన్ రైస్ అంటే మనకి ఎలా అంటే మామూలు అన్నం బదులు బ్రౌన్ రైస్ వాడుతూ ఉంటారు, బట్ దెన్ మనం తీసుకునే కర్రీస్ ని బట్టి వాటి టేస్ట్ కూడా మారిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వెరైటీ రెసిపీస్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంతే అనిపిస్తుంది. రైట్. ఓకే, సో పాన్ హీట్ చేద్దామా? బిఫోర్ దాట్ కుకింగ్ స్ప్రే వేసుకుందాం కొంచెం వితౌట్ ఇది. ఓకే, సో దీన్ని మీడియం హీట్ లో పెట్టేసుకుని ఫస్ట్ లెట్స్ యాడ్ చికెన్. ఓకే, ఫస్ట్ డైరెక్ట్లీ చికెన్ వేసేసుకోవడమే. సో అది ఫ్రై చేసుకోవాలి మనం, జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవడమే. సో మనకి ఈ పీసెస్ ఈ సైజ్ లో ఉంటే సరిపోతుందండి. అంటే మనకు కావాల్సినట్టుగా మనము వెరీ థిన్ గా చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం బాగా కనిపిస్తుంది విత్ ద రైస్ అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ కదా, కొంతమంది ఒక రకంగా ఇష్టపడతారు, సో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ అది బాగా ఈజీగా కుక్ అయ్యే విధంగా కూడా చూసుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా మనకి, అదర్వైజ్ మనకి అన్ని బాయిల్ చేసి పెట్టుకుని రెడీగా ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఓకే, విల్ వెయిట్ ఫర్ ద చికెన్ టు ఫ్రై. ఓకే, సో ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం సో మనం వెజిటబుల్స్ కూడా వేసుకుందాం, బాయిల్ చేస్తున్నాం. కాలీఫ్లవర్, బీన్స్, పీస్, క్యారెట్ ఉంది. ఈ లోపల రెండు కలిపి కుక్ అవుతాయి. ఓకే, సో ఇవి కొద్దిగా కుక్ అవుతూ ఉంటాయి. మనకి కుకింగ్ స్ప్రే వేసాం కాబట్టి కొద్దిగా లో ఫ్యాట్ లో ఇదంతా రెసిపీ అయిపోతుంది. ఒకవేళ లేదు అంటే హ్యాపీగా ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. కుకింగ్ స్ప్రే అంటే 0 ఫ్యాట్ కాబట్టి మనము అది వాడాం. ఓకే, నౌ మీన్ వైల్ ఏమైనా చేసుకున్నామా? మనం జస్ట్ వెజిటబుల్ బ్రాత్ ఉంది అండ్ కార్న్ ఫ్లవర్ ఉంది, కొంచెం మనం దీంట్లో మిక్స్ చేసుకుందాము. వెజిటబుల్ స్టాక్ ఇంట్లో చేసి పెట్టుకోవడం చాలా అవసరం అండి, బికాజ్ మనం రకరకాల రెసిపీస్ చేస్తున్నప్పుడు వాటర్ వాడుతూ ఉంటాం కదా, ఆ వాటర్ బదులుగా కొంచెం ఈ వెజిటబుల్ స్టాక్ వాడుతూ ఉంటే ఇంకొంచెం యాడెడ్ విటమిన్ మినరల్స్ ఉంటాయి కదా.
వెజిటబుల్స్ అంటే అన్ని బాయిల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ మనము పడేయకుండా ఇలా మనం కనుక స్టాక్ పెట్టుకుని సూప్ చేసుకోవడం కానీ లేకపోతే గోబీ ఇవన్నీ యాడ్ చేసి బాయిల్ చేసాం కదా, దీనంతా వేస్ట్ చేయకుండా ఆ బాయిల్డ్ వాటర్ నే మనం ఇందులో వెజిటబుల్ స్టాక్ గా వాడుకోవచ్చు. సో ఇలాగా కార్న్ఫ్లోర్ లో వేసుకుని మిక్స్ చేసేసుకున్నాము. ఇందులో ఏమైనా సాల్ట్ వేస్తామా మనం? డైరెక్ట్ గా దాంట్లో ఇప్పుడు వేసేద్దాం మనము. సాల్ట్ వేసేసి with let's see now that everything is ready. టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే నూనెలు ఏవైతే మనం వాడతామో ఎవ్రీ మంత్ గనక కైండ్ ఆఫ్ ఆయిల్ అంటే దాని బ్రాండ్ కాదు, మస్టర్డ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఏవైతే ఉంటాయో అవి గనక మనం మారుస్తూ గనక వాడితే మన కొలెస్ట్రాల్స్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో చికెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇందులో ఓకే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే ఓకే సో తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం టెరియాకీ సాస్ వేసుకున్నాము బికాజ్ ఇది కొంచెం మంచి ఫ్లేవర్ ఇవ్వాలి కాబట్టి విల్ యాడ్. అండ్ సీ మనకి ఇండియన్ మసాలాస్ అండ్ విత్ ఇటాలియన్ టెరియాకీ, ఇట్స్ నైస్, బాగుంది యాక్చువల్లీ. బ్రాత్ అండ్ కార్న్ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకున్నాము, అది కూడా వేసేసుకున్నాము. సో ఇది మనకి ఎలాంటి ఫినిష్ ఇస్తుంది? మంచూరియా మనం చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఎలా తీసుకొస్తుంది అలా వస్తుంది. అండ్ కొంచెం క్రిస్పీ కూడా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ ఇది వేసాం అనమాట. ఓకే సో ఇది బాగా మగ్గాలి. సో ఆల్రెడీ చికెన్ బాగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం దగ్గర పడి మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి పట్టేస్తే బాగుంటుంది. సో ఇది కొంచెం మనకి అయ్యేటప్పటికి కొంచెం డ్రైగానే వచ్చేస్తుంది బికాజ్ ఇంకొంచెం అది వేగాలి కాబట్టి టైం పడుతుంది. ఓకే సో అయిపోయిందా? సో దగ్గర పడిపోయింది బాగా. సో ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ అయితే ఉందో అది అట్లా కలుపుకోవడం. ఓకే సో మనం రెగ్యులర్ గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా అలానే, కాకపోతే ఇది కూడా బ్రౌన్ రైస్ కూడా ఇలా పొడికొల్లాడుతూ చేసుకుంటే మనకి దీనికి మసాలాలు అవి బాగా పట్టేస్తాయి అండ్ బాగా కలిసిపోతుంది. సో నౌ మనకి జనరలీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అలవాటే, బట్ దెన్ ఈ బ్రౌన్ రైస్ తో మనకి ఆ టెరియాకి సాస్ తో ఈ చికెన్ ఎలా ఉంటుంది అన్నది. అండ్ చికెన్ కూడా మంచి టేస్ట్ రావడానికి మనము కార్న్ఫ్లవర్ వేసుకొని అది కూడా వేసాం. సో ఆల్రెడీ బ్రౌన్ రైస్ కి ఒక కలర్ ఉంటుంది, సో దానికి ఈ మసాలాలన్నీ బాగా. సో అది సాస్ యాడ్ చేసిన తర్వాత కూడా అంటే కలిసిపోయింది. సో సెపరేట్ గా బ్రౌన్ రైస్ అని కూడా చెప్పలేదు ఎక్సెప్ట్. అవునవును. సో యాక్చువల్లీ చెప్పక్కర్లేదు కూడా, అంతే తెలియకుండా అలా పెట్టేసినా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ ఇష్టపడే వాళ్ళు కూడా ఎస్పెషలీ ఇప్పుడు డయాబెటిక్స్ కానీ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే బ్రౌన్ రైస్ తో చేస్తున్నాం కాబట్టి. సో ఆయిల్ కూడా ఎక్కువ లేదు, లో ఫ్యాట్ అంటే 0 ఫ్యాట్ వాడాం మనము. అండ్ lot of vegetables and chicken, so very rich in protein and fiber. Okay, it's done. ఇంకేమైనా యాడ్ చేయాలా? అయిపోయింది కదా. ఓకే సర్వింగ్ ప్లేట్ లో తీసేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాం. కొంచెం పులావ్ కి ఫ్రైడ్ రైస్ కి అలా కొంచెం దాని దగ్గరలో ఉంది కదా దీని కేటగిరీ యాక్చువల్లీ. ఓకే డన్. నైస్, వెరీ ఈజీ. చూసారు కదా చాలా ఈజీ. అండ్ బ్రౌన్ రైస్ అనగానే చాలా మంది అని పెడతారు ఎక్స్ప్రెషన్, సో అలా అవసరం లేదు. చక్కగా ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకుని టేస్టీగా తినొచ్చు అని ప్రూవ్ అయిపోయింది కదా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. చికెన్ టెరియాకి అండ్ బ్రౌన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, చికెన్ పీసెస్ 1/2 కప్పు, ఉడికించుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, టెరియాకీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెజ్ స్టాక్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. చికెన్ టెరియాకీ అండ్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ రైస్ ని ఉడికించి పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో కుకింగ్ స్ప్రేని స్ప్రే చేసి ఉడికించిన చికెన్ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకుని మరికొద్దిసేపు వేయించాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, వెజిటేబుల్ స్టాక్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించిన చికెన్ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, తెరియాకి సాస్, కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చికెన్ తెరియాకి అండ్ బ్రౌన్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, వీఆర్ రెడీ టు టేస్ట్. మసాలాస్ బాగా కుదిరాయి. సాస్ స్పెషల్లీ బ్రౌన్ రైస్ అంటే అలా డిఫరెంట్ గా తెలియట్లేదు కదా, సాస్ వల్ల డామినేట్ చేసేసింది. అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా ఉంది కార్న్ఫ్లవర్ వేసినందు వల్ల. యాక్చువల్లీ ఆయిల్ ఎక్కువ లేకుండా చేసుకున్నాం కదా, అసలు ఇది మొత్తంగా ఎక్కడ చూసినా హెల్దీగానే ఉంది తప్ప అసలు ఆయిల్ లేకుండా. సో వెరీ గుడ్ ఐడియా. జనరల్లీ అంటే చాలా టేస్టీగా ఉంది, కానీ ఇలా చేసుకోవచ్చన్న ఐడియా చాలా మందికి తెలియదు కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిది. షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. అండ్ చికెన్ ని ఇలా కూడా చేసుకోవచ్చు చక్కగా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుని. సో ఇప్పుడు మనం ఒక మీల్ రెడీ చేసేసి సో నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం, దీని కాంబినేషన్స్ ఏమైనా చేద్దామా? మనము ష్రింప్ తో చేసుకుందాం నెక్స్ట్ రెసిపీ. ఓకే, ష్రింప్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రాన్. సో దాంతో విత్ వెజిటబుల్స్ అన్నమాట. ఓకే, ప్రాన్స్ కి వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక కర్రీ కైండ్ ఆఫ్ కాంటినెంటల్ కర్రీ లాగా. కర్రీ అంటే సమ్ వెజిటబుల్స్ లాగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి. ఇంగ్రీడియంట్స్. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి. ఓకే, సో ఆల్రెడీ కొన్ని వెజిటబుల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. బీన్స్, గోబీ, పీస్ అన్ని, క్యారెట్ కూడా. తర్వాత ఇవేమో ఆస్పరాగస్. వెరీ 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 రిచ్ ఇన్ ఫైబర్. ఓకే, వీ హ్యావ్ సమ్ పార్స్లీ. తెలుసా, నాకు చిన్నప్పుడు ఆస్పరాగస్ బయాలజీలో చాలా వాటికి ఎగ్జాంపుల్ గా ఉండేది. అప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది మైండ్ లో. సో మనం చాప్ చేసుకుందాం ఫైన్ గా. ఓకే, సో ఆస్పరాగస్, తర్వాత మన పార్స్లీ కూడా మనం ఫైన్ గా చాప్ చేసుకుని, గార్లిక్ కూడా చాప్ చేసుకుని ఓకే వేసేసుకుందాము. పాన్ హీట్ చేసేసుకోవచ్చు. సో ఈ ష్రింప్స్ ఏవైతే ఉంటాయో ఇవి అఫ్ కోర్స్ రెగ్యులర్ గా వాడడానికి కాదు, బట్ మనము ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బట్ వాటిలో కూడా మనకి మంచి న్యూట్రియన్స్ ఉంటాయి. సీ ఫుడ్ లో ఎప్పుడైతే సరే మనకి ఇంపార్టెంట్ అంటే మనకి దానికి వైటమిన్ ఈ చూస్తాం కాబట్టి రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా అవి మనము ఇన్కార్పొరేట్ చేసుకుంటే డైట్ లో మనకి వైటమిన్ ఈ చాలా మంచిది. బట్ ఎప్పుడైనా మాత్రం కంపల్సరీ ఒక్కసారైనా తింటూ ఉండొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ దీంట్లో కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఉంటుందని విన్నాను, కరెక్ట్? అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మనం డైలీ మనకి ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది కొలెస్ట్రాల్ కి కూడా. సో కొలెస్ట్రాల్ కూడా మన బాడీలో మెటబలైజ్ అవుతుంది. అవును. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే చెప్తూ ఉంటారు జనరల్ గా, అసలు నేను ఎక్కువ ఫ్యాట్ తినను కానీ నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. బట్ బాడీలో మెటబలైజ్ అవుతుంది అని వాళ్ళకి చాలా గ్రహించలేరు కాబట్టి. సో అది కూడా అవుతుంది కాబట్టి మనము దాన్ని బట్టి మనం చూసుకోవాలి, అంటే కౌంట్ చేసుకోవాలి. సో విచ్ వీ డూ జనరలీ. సో ఇన్ డే ఎంత తీసుకోవచ్చు ఏంటి అనేది మనం చూసి చెప్తూ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయండి ఇందులో. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటే సో ఫస్ట్ మనము గార్లిక్ వేసేసుకుందాము. సో ఇప్పుడు మనము ఆస్పరాగస్ వేసేసుకుందాము. సో చాలా థిన్ గా చాప్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. అండ్ ఫ్లేవర్ కూడా మనకి బాగా వస్తుంది. అండ్ బేసిక్ గా కలిసిపోతుంది. అండ్ మనకి గ్రేవీ లాగా కూడా పనికొస్తుంది థిన్ గా చాప్ చేసుకోవడం వల్ల. అండ్ పార్స్లీ వేసుకున్నాము. ఒకవేళ పార్స్లీ దొరకకపోతే కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. బట్ బికాస్ మనం ష్రింప్స్ వాడుతున్నాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనము పార్స్లీ వాడతాం. అండ్ ఎస్పెషల్లీ దీనికి మనం వాడే ఇంగ్రీడియంట్స్ తో చూసుకుంటే పార్స్లీ బాగా సూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనము ష్రింప్స్ కూడా వేసేసుకుందాము. ఓకే, సో దీస్ విల్ డూ. సో ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి. అండ్ ఐ థింక్ ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది కూడా. ఓకే, మీన్ వైల్ మనం చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉందా?
మళ్ళీ మనకి చికెన్ బ్రాత్ తెచ్చుకున్నాం మనము. Okay, So, దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తే మళ్ళీ ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది. యా. సో ఇప్పుడు మనము చికెన్ స్టాక్ ఉంది కదా, దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకుందాము కొంచెం క్రిస్పీనెస్ కోసం. అండ్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. అండ్ మనకి చికెన్ స్టాక్, మనం ఇది ఇక్కడ ప్రాన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చికెన్ స్టాక్ టేస్ట్ అయితే బాగా సూట్ అవుతుంది మోర్ దాన్ వెజిటబుల్ స్టాక్. సో ఇది మనకి లైట్ గా చాలు, వెరీ లైట్, వాటర్ పోసే అక్కర్లేదు. సో కొద్దిసేపు దీని మీద మూత పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. ఓకే, సో ప్రాన్స్ ఇక్కడ కొద్దిగా కుక్ అవ్వాలి అండ్ దాని తర్వాత ఇంకా సింపులే కదా, ఆల్రెడీ అన్ని వేసేసుకోవడం. బాయిల్డ్ ఉన్నాయి కాబట్టి. వ్యూవర్స్ కోసం మరో టిప్, ఎవరికైతే బాడీలో వాటర్ అండ్ సాల్ట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు కనుక రోజు ఒక కప్ కొబ్బరి నీళ్లు కనుక తాగితే వాటర్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోయి బ్యాలెన్స్ గా ఉంటుంది. సో ప్రాన్స్ మనం కుక్ చేస్తున్నాము, సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, బాగా కుక్ అయిపోయాయి. నౌ మనం ఇప్పుడు కొంచెం ఈ స్టాక్ అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్. సో మనకి ఇక్కడ వాటర్ ఏదైతే అలా కనిపిస్తుందో మనకి ఇది వేయగానే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అండ్ సోయా సాస్ కూడా వేసేసుకుందామా? ఓకే, మనం మిగిలిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేసేసుకుని ఓవరాల్ గా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆ థిక్నెస్ దీనికి కూడా వచ్చేస్తే పట్టేస్తుంది. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం వేసుకోవాలి ఇప్పుడు, సాల్ట్. యు నో వాట్ ఈస్ సాల్ట్స్ డైలాగ్? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందండి సాల్ట్. ఓకే, ఎన్ని వేసినా సాల్ట్ లేకపోతే దాని టేస్ట్ వేరు. ఓకే, సీడ్స్ యాటిట్యూడ్ కదా. నైస్. సో ఇదంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో మనం ఇవన్నీ ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి ఒక 2 minutes వరకు కుక్ చేయాల్సిన అవసరం చేద్దాం. డన్. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి కొంచెం పెప్పర్ వేసి పెప్పర్ యాడ్ చేసి ఆఫ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇట్స్ కుక్డ్. సో మనకి సోయా సాస్ అండ్ గార్లిక్ తో పాటుగా ఈ పెప్పర్ కూడా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేయాలి దీంట్లో. ఎందుకంటే మనము ఎక్కువ మసాలా అది ఎక్కువ వేయలేదు కాబట్టి పెప్పర్ తోనే దాని టేస్ట్ ఎన్హాన్స్ చేద్దాము. సో ఎక్కువ పెప్పర్ వేసుకుంటే మనకి ఆ ఘాటు బాగుంటుంది. అండ్ ఆల్సో కొద్దిగా ఇది వేడి ఏమో కదా పెప్పర్ అనేది, సో దాన్ని బట్టి కూడా చూసుకుని వేసుకోవాలి. సో ఇట్స్ డన్. సో సర్వ్ చేసేసుకుందామా? ఓకే, దీంట్లో కొంచెం లెమన్ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇట్స్ డన్. సో కొంచెం చల్లారాక తర్వాత నిమ్మకాయ పిండుకుందాము. ఓకే, నైస్. ఓకే, సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. అండ్ బేసిక్ గా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. గార్లిక్, ష్రింప్ అండ్ వెజిటబుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి కొద్దిగా, ఆస్పరాగస్ కొమ్మలు కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, రొయ్యలు 1/2 kg, చికెన్ స్టాక్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు. గార్లిక్, ష్రింప్ అండ్ వెజిటబుల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఆస్పరాగస్, పార్స్లీ, రొయ్యలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో చికెన్ స్టాక్ లో కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వేయించుకున్న ప్రాన్స్ మిశ్రమంలో చికెన్ స్టాక్ మిశ్రమం, సోయా సాస్, ఉడికించిన వెజిటబుల్స్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత పైనుంచి మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్, ష్రింప్ అండ్ వెజిటబుల్స్ రెడీ. తయారీ విధానం చూసేసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ టైం. ప్రాన్ ఇస్ వెల్ కుక్డ్ కదా.
సో మనం పెప్పర్ వల్ల యూనో దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది. అండ్ ఇలా సింపుల్ గానే ఉండాలి, ఎక్కువ మసాలా అది కాకుండా ఇలా వేసినా కూడా దాని టేస్ట్ ఎంత బాగుంటుంది. మనం వెజిటబుల్స్ వేసాం కాబట్టి మొత్తం ఆ టేస్ట్ బాగా పట్టేసింది. ఇది మనం ఇలా కూడా తీసుకోవచ్చు, లైక్ యాజ్ సాలడ్ లా అనుకుని కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సమ్ ఇటాలియన్ రెసిపీస్ కి సైడ్ డిష్ గా వాడుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో 2 డిఫరెంట్ రెసిపీస్, నేను అన్నట్టుగా డిఫరెంట్ రెసిపీస్ చూసేసాను ఈరోజు. చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్ కూడా. ఇప్పుడు మనం తను అడిగి తెలుసుకుందాం గౌరీ. సో ఇప్పుడు ఫస్ట్ రెసిపీ అండ్ ఇది కూడా, ఈ రెండింటిలో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సో చికెన్ టెరియాకి అండ్ బ్రౌన్ రైస్, నేను చెప్పినట్టు బ్రౌన్ రైస్ ఇట్ హ్యాస్ గుడ్ ఫైబర్. ఇప్పుడు వైట్ రైస్ లాగా కాకుండా అది లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది బ్రౌన్ రైస్. సో షుగర్ లెవెల్స్ అనేది పెంచడం అలా అది చేయదు, కాబట్టి బ్రౌన్ రైస్ చాలా సేఫ్ గా వాడుకోవచ్చు అందరూ డయాబెటిక్స్. అందుకని రైస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది సేఫ్ గా తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు చికెన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఇష్టపడే వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు చికెన్ అండ్ బ్రౌన్ రైస్ కాంబినేషన్ అలా ఫ్రైడ్ గా తీసుకుని తినచ్చు. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, బి కాంప్లెక్స్, వైటమిన్స్ అండ్ గుడ్ ప్రోటీన్. రైట్. అండ్ ఇప్పుడు మన ష్రింప్స్ లో ఏంటి అంటే నేను చెప్పినట్టు దిస్ ఇస్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. అది కాకుండా విటమిన్ సీ ఫుడ్ కాబట్టి వైటమిన్ ఈ రిచ్ కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. అండ్ మనం జనరల్ గా వైటమిన్ ఈ కోసం కాడ్ లివర్ ఆయిల్ అని తీసుకుంటూ ఉంటాం, క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఐ మీన్ వన్స్ ఇన్ అ వైల్ మనం ఇది తీసుకుంటే యూనో ఇట్ బి వెరీ సింథటిక్స్ కి బదులుగా కొంచెం ఒరిజినల్ న్యాచురల్ గానే మనం టేస్ట్ ప్రిఫర్ చేస్తే ఇలా మనం చేసుకోవచ్చు. వెరీ నైస్, గుడ్ ఐడియాస్ బేసికల్లీ. చాలా బాగున్నాయి ఈ ఐడియాస్ ని మీరు కూడా ఫాలో అయిపోండి. అండ్ ఏవైతే మేము డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ట్రై చేసామో వాటిని మీరు ట్రై చేసి ఇంకా రకరకాలుగా కూడా ట్రై చేయడానికి ప్లాన్ చేయండి. వెరీ నైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 డిఫరెంట్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై.